ఒక పాట పాడిన తర్వాత మీకు నచ్చితే మీరు చప్పట్లు కొడితే ఇంకో పాట పాడతాను, ఓకేనా? మామూలుగా ఒక 3 పాటలు పాడదాం అనుకుంటున్నానండి. ఎక్కువ పాడదలుచుకోలేదు, 3 పాటలు పాడతాను. మీకు 3 ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నా గొంతు అట్లుంటుంది కాబట్టి పడద్దు. కానీ మీకు నచ్చకపోయినా చప్పలు కొట్టి ఎంకరేజ్ చేయండి. 3 పాటలలో ఒకటి తెలుగు ఓల్డ్ మెలోడియస్ సాంగ్, సెకండ్ వన్ ఆల్సో ఓల్డ్ సాంగే బట్ హిందీ సాంగ్, థర్డ్ వన్ వచ్చేసి లేటెస్ట్ సాంగ్ పాడతాను. సో ఈ 3 పాటలు పాడి దాని తర్వాత మా రామరెడ్డి అన్న ఒక డ్యాన్స్ ఐటెం చేయమన్నారు. అది ఒకప్పుడు సంచలనం సృష్టించింది. వజ్రోత్సవాల్లో చేశాను, 4 హీరోస్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని. కానీ ఈరోజు నేను అది 4 హీరోస్తో కాదండి, దాదాపు ఒక 9 హీరోస్ 10 హీరోస్ ఉంటారు, అంతమంది చేసి చూపిస్తాను. 4 హీరోలు కాదు, దాదాపు 10 మంది హీరోలు డ్యాన్స్ వచ్చేటట్టుగా చేసి చూపిస్తాను. అయ్యా నా 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 గొడవ అయిపోయిన తర్వాత ఇక రామన్న అందరూ మన అందరన్నలు చేస్తారు, వదినలు కూడా చేస్తారు. నా హృదయంలో నిదురించే చెలి, కనులలోనే కవ్వించే సఖి, మయూరివై వయ్యారివై నేడే నటన మాడే నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలోనా దాగనులే వెన్నెల సోనా, కన్నులలోనా దాగనులే వెన్నెల సోనా, చకోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయ్యారివై నేడే మటన మాడే నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలకరింపరావే, పల్లవిగా పలకరింపరావే, పల్లవిగా పలకరింపరావే. ఈ వెచ్చని నీడా దాగనులే వలపుల మేడా, వెచ్చని నీడా దాగనులే వలపుల మేడా, నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే, నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయ్యారివై నేడే నటన మాడే నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. థ్యాంక్ యూ. హలో హలో చెక్ హలో. आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया मेरे सपनों की रानी कब आएगी तू हाय रूप मस्तानी कब आएगी तू बीत जाए
प्यार की गलियां, बाहों की गलियां, सब रंग रलियां पूछ रही है। प्यार की गलियां, बाहों की गलियां, सब रंग रलियां पूछ रही है। गीत पनघट पे किस दिन गाएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू। हाय रूप मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू। चलिया तू चलिया, फूल से खिल के पास आ दिल के, दूर से मिल के चैन आए। फूल से खिल के पास आ दिल के, दूर से मिल के चैन आए। आ गया तो बहुत पछताएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू। हाय रूप मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू। चलिया तू चलिया, अब ठीक है అంటే వాడు తగ్గిమన్నాడు తగ్గిస్తున్నాడు. హలో क्या है भरोसा आशिक दिल का, और किसी पे ये आ जाए। क्या है भरोसा आशिक दिल का, और किसी पे ये आ जाए। आ गया तो बहुत पछताएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू। हाय रूप मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू। चलिया तू चलिया, मेरे सपनों की रानी कब आएगी तू। हाय रूप मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू। चलिया तू चलिया, चलिया तू चलिया, चलिया तू चलिया। थैंक यू। हमें तुमसे प्यार कितना, ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना। मैं शायर तो नहीं मगर हसीं, जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई। प्यार चाहिए मुझे जीने के लिए तुम। ఇప్పుడు వాడిన పాట సుధాకర్ రెడ్డి కదా, ఇంకా దొరకలే అమ్మాయి. ఎప్పటి నుంచో ఎదుగుతాడు. मेरे सपनों की रानी कब आएगी तू, 84 में वो मिस गई तू। కొంప ముంచకండి పాపం. ఏ ఊరికి అన్నాం కానీ సరదాగా ఆయన ఏడ్పించడానికి అన్నాం. ఊరికి 88 వరకు వాడింటిలే. నువ్వు బాగా ఎగురుతావు, నీ గురించి చెప్పమంటావా?
నువ్వు 89 నుంచి స్టార్ట్ చేసి ఎన్ని కథ పడతానో ఇప్పుడు దాకా తెలుసా? సరే అయితే ఇప్పుడు ఉన్నాయి, చాలా ఉన్నాయి పాటలు పాడడానికి. డమ్ డమ్ డిగా డిగా మోసం బిగా బిగా బిన్పియే మై తో గిరా మై తో గిరా మై తో గిరా హై అల్లా సూరత్ ఆపుకి సుభానల్లా హై అల్లా. ఇలాంటి పాటలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ బ్లాక్ సారీ ఆవిడ ఫుల్ పాడుతుంది పాటలు, అన్ని పాటలు పాడుతుంది ఆవిడ. ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళొద్దాం. ఇప్పుడు మనం ఒక ఒప్పందానికి వద్దాం. ఏదన్నా ఒక్కటి అట్లా తాగండి. లిరిక్ ఏమొచ్చు చెప్పండి, అదని చెప్పండి. రాదు నా కూతురు పాడద్దు ఎప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఎలాగో మీ ఇజ్జత్ పోతుంది. స్టమక్ అప్సెట్ అయినా కూడా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ దగ్గరికి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారు కంట్రోల్ చేసుకొని. నిజంగా మీ ఇజ్జత్ పోతుంది. పర్లేదు, నేను కవర్ చేసుకుంటాను. దిగాడిగా పాడండి. प्यार चाहिए मुझे जीने के लिए तुम्हारा प्यार. ఓయమ్మ నీషికు శివడా, ఎంత ప్రయత్నించినా పాడలేకపోయింది. సరే, మీ గ్యాంగ్లో ఎవరికేమో పాటలు వచ్చమ్మా? యూత్ कोई सिंगने वाला है? आप गा रहे? मैं देखा वहां से आप गा रहे, ये तोंगी तोंगी देख रहा है. జస్ట్ ఒక చిన్న లిరిక్. ఏం ఎవరామే? మా మమ్మీ బుక్ అయిపోయారు మీరు. సరే, ఏం లేదు, ఇప్పుడు మనం అందరం సరదాగా వచ్చాం కదా. సరదాగా వచ్చినప్పుడు అందరం కలిసి సిగ్గుపడితే ఇంకా సక్సెస్ అయినట్టు ఎట్లా ఉంటుంది? ఇదంతా జ్ఞాపకార్థంగా గుర్తుండిపోతుంది కదా. ఒక పాట ఏదన్నా పాడను. అదే విన్నప్పుడే పాటలు వస్తాయి. రోజు వింటాను కానీ రోజు అని అన్నారు కాబట్టి ఆ పాట పాడకపోతే. మరి మీకు నచ్చింది ఏదన్నా చిన్నది, ఇంతే. ఎక్కువ పాడితే నేను వద్దంట, నేనే అంట. అవునా? శ్రేయదన్న పాడండి, ఘోషల్దన్న పాడండి. ఒకటి పాడండి. ఆయన ఒక్క నిమిషం, ఆయన తలుచుకుంటే అసలు ఉన్న పాట మీరు అనవసరంగా గెలకండి ఆమె. మీరు పాడండి అమ్మా, ఆయన చూడకండి, అటు చూడకండి. వాయిస్ బాగుంది, రేపు బాగుంటుంది కదా. బాగుంది, పాడండి. బాగా స్టార్ట్ చేశారు. तुझमें रब दिखता है यारा मैं क्या करूं. అది ఆయన డెడికేటెడ్ అదంటే ఎప్పుడు ఆ పాట నా ఫేవరెట్ సాంగ్. సూపర్ సాంగ్ అండి నిజంగా. అది రబ్ అంటే దేవుడు ఆయన. ఎదురింటి పెళ్ళాం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలో కదా ఈ సినిమా. तुझमें रब दिखता है यारा मैं क्या करूं. ఎందులో అండి ఈ సినిమా? రబ్నే బనాది జోడి. అవును, మన అమీర్ ఖాన్ అని షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ అండి. ఓహో, షారుఖ్ ఖాన్. హీరోయిన్ వచ్చేసి ఐశ్వర్య రాయ్. అనుష్క శర్మ. ఓ, అందులో ఇంకో పాట ఏదో ఉండాలి, మంచిగా ఉంటుంది పాట. తెలీదండి. ఒకటి ఏదో ఉండాలి, స్టార్టింగ్ సాంగ్. వాడు స్కూటర్ మీద పోకుండా పాడతాడు. హోలే హోలే. ఎట్లా? లేదు రా. చూసినారన్న, ఇంత మంచిగా ఆమెతో పాడిపిస్తా ఉంటే నన్ను హౌలే హౌలే అంటుంది. హౌలే అంటారా అండి? నాలాంటివన్నీ పట్టుకొని ఒకటి కాదు, రెండు కాదు, 3500 షోలు చేసినాను వరల్డ్ వైడ్. 100 మూవీస్ యాక్ట్ చేసినాను. మోర్ దెన్ 3005 స్టేజ్ షోస్ చేశాను. ఎట్లా అండి మీరు ఇట్లా హౌలే హౌలే అంటే? మరి ఏదో ఒక పాట పాడితేనే నేను ఐ హర్టెడ్. మీరు ఏదైనా పాడితేనే వెళ్తాను, మీరు ఏదైనా పాడితేనే వెళ్తాను. చిన్నది ఏదైనా తెలుగు పాట. అదేదో పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేసినట్టు. అయ్యి బాబోయ్, అంత భయపడ్డారు ఏంటండి? పాటనే కదా పాడాలి. ఒకటి తెలుసా, ఇప్పుడు వాళ్ళందరూ సో నాకెంత ఉంటుంది ఏజ్ చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? నాకు ఏజ్ 25. 40 ఉంటుంది. మరీ అన్యాయం అన్నా.
నువ్వు తొందరగా ముసలోడు వేయవని నన్ను ఇట్లా పక్కకేసుకుంటే కష్టం కదా. సరే మీరు 30-35 మధ్యలో 35. సో నాకు 42 years. ఎందుకు నేను ఇంకా 35 లాగా 32 లాగా ఉన్నాను? పాడుతూ ఉంటాను. ఎవరికా పాడమంటే పాటలు పాడను అంతసేపు కూర్చొని బతిమలాడించుకుంటావా? ఇంతవరకు నా లైఫ్లో ఎవరు ఇంత బతిమలాడించుకోలేదు. అనవసరంగా ఇరుక్కుపోయా మీ దగ్గరకు వచ్చి. చూడు ఈ బంగారు తల్లి ఎంత ముందుగా పాడిందో. అడగగానే టక్కున రబునే దిక్కుతా హయ్యా అని మొత్తం పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడుతుందంట ఈమె. వాళ్ళ ఆయన గురించి చెప్పింది కూడా అంత అబద్ధమే. ఆయన ఫేస్లో దేవుడు కనపడు ఏంటండి బాబు? ఓ బ్రహ్మానందం కనపడ్డాడన్న అర్థం ఉంది కానీ. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. నేను ఎవరికైనా మైక్ ఇస్తే వాళ్ళు పాడకపోతే నాకు ఎంత బాధ అవుతుందంటే, ఈ రోజు అంతా నిద్రపట్టదు. అందులో మళ్ళీ ఎంత బాధ అంటే అందుకే నాకు చాలా బాధ వేస్తుంది. మీరు పాడండి అమ్మా. పుట్టేసుకుంది పాడండి ఊరికే ఏదన్నా చిన్నగా అట్లా. ఇప్పుడు ఆమె పాడింది అయింది ఇంత. సారీ. ఏ బావా, ఏంటి అక్కడి నుంచి సిగ్నల్ ఇస్తున్నావు? వాళ్ళందరూ పారిపోతారేమండి. ఎవరు అసలు సమస్యలు లిఫ్ట్ ఓపెన్ కావాలంటే 3 ఫ్లోర్ల నుంచి రావాలా? ఇట్లకి వెళ్ళి దారి లేదు, ఎవరు ఎక్కడికి పోరు ఉన్నారా? అందుకే ఇంత ధైర్యంగా ఉన్నా. ప్లీజ్. లేదు సరదా, ఇదంతా ఒక చిన్న సరదాగానే కదా, అందరం ఎంజాయ్ చేస్తున్నాం కదా, అంతే తప్ప ఏదో మనం అదని కాదు. సాంగ్ కాదు, ఏదైనా డివోషనల్ కాదు కదా. మీరు భజన పాటలు అదే ఏదైనా పాడినా ఓకే. బ్రహ్మమురారి సురార్చిత లింగం. బాగుంది, చాలా బాగుంది. లేదా వేరే 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 ఏదైనా డివోషనల్ సాంగ్ ఇంకోటి ఏదైనా మంచిది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి, ఒక గూటిలోన రామచిలకుంది. ఒక గూటిలోన రామిరెడ్డి ఉన్నాడు. శతమానం భవతి శతాయుష్పురుషస్థితేంద్రియే ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతే. కాదు, నిజంగా చిన్న లైన్ అయినా సరే మీరు మీ అంతటి మీరే ఇవ్వండి, నేను పాడతానని చేయెత్తారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు గ్రేట్నెస్ ఉంటుంది. నాకు తెలుసు మీరు పాడతారని అర్థమైపోతుంది. మీ ఫేస్ చూస్తా ఉంటే వచ్చేస్తున్నా. గొంతు సవరించుకుంటుంది. హలో, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉంటే, గోదారి గంగనై పొంగుతూ ఉంటే, నిన్నటిదాకా శిలనైనా. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా సరస సరాగాల సుమబానిని, సరస సంగీతాల సారంగిని, మువ్వకు ముద్దు మురిపాలు పలుక, మువ్వకు ముద్దు మురిపాలు పలక, నవ్వంపు నటనాల సారంగిని, కైలాస శిఖరాల శైలూసికా నాట్య డోలలు గేవేల రావేల నన్నేల
నిన్నటిదాకా శిలనైనా నీ మమత వేసవి వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా. సూపర్ సాంగ్ అండి, సూపర్, హ్యాట్స్ ఆఫ్. ఇది యాక్చువల్లీ నాకు ఈ సాంగ్ నేను ఇష్టపడడానికి కారణం మా నాన్నగారు